సీజ్ ఫైర్ లేదు, తొక్క లేదు, మేము హార్మోజన్ క్లోజ్ చేస్తున్నామని అనౌన్స్. మొన్నటి వరకు అప్పుడప్పుడన్నా పంపిస్తున్నారు, ఇప్పుడు కంప్లీట్ క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఉంది. ఇప్పుడు అమెరికా ఏమో ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. మామూలుగా చాలాసార్లు చెప్తుంటాము కుక్క తోక అని. అమెరికా కుక్క అయితే తోక ఇజ్రాయెల్ అనుకుంటే తోకనే కుక్కను ఊపుతుంది తప్ప కుక్క తోకను ఊపట్లేదు. అందుకనే ఇప్పుడు అమెరికాలో ఉండే ప్రతి మేధావి మాట్లాడుతున్నదేమంటే ఇజ్రాయెల్ని అమెరికా కంట్రోల్ చేయనంత వరకు మిడిల్ ఈస్ట్లో శాంతి అనేది ఉండదు. సో అమెరికా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇజ్రాయెల్కి శాంతి నెలకొనడం ఇష్టం లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ని వీక్ చేయాలి. ఇరాన్ని వీక్ చేయాలంటే ఇజ్రాయెల్ ఒకటే దానివల్ల కాదు, అమెరికాని దించాలి. సో అమెరికా వస్తే ఇప్పుడు అమెరికాకి అనవసరమైన నష్టాలు కొన్ని, దాదాపు 50-60 బిలియన్ డాలర్ల లాస్ డబ్బులు. తర్వాత అమెరికన్ సైనికులు వందలాది మంది గాయపడ్డారు, కనీసం 20-30 మంది చనిపోయారు. సో రెండోది అమెరికాకి ఏ రకమైన యుద్ధం అవసరం లేదు. ఇవాళ అమెరికా డీజిల్ పెట్రోల్ అమెరికాలో కూడా పెరిగాయి. పెట్రోల్ అక్కడ $4.5 పెరిగింది, అంటే $1 పెరిగింది. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. యుద్ధం వల్ల ఇప్పుడు ఏమైంది, ప్రపంచానికి అంత తగిలింది. మనలాంటి సంబంధం లేని వాళ్ళు మనమేదో డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసుకొని మన దేశ సమస్యల మీద మనం ఫోకస్ చేసుకొని వెళ్తుంటే యుద్ధం అనేది ఒక పిడుగులాగా మన దేశం మీద పడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా అన్ని దేశాలు ఎఫెక్ట్ అయిపోయినాయి. దీనికంతా కారణం ఇజ్రాయెల్. దాన్ని ఎవడు కంట్రోల్ చేయట్లేదు. కనీసం మోడీ అయినా ఇజ్రాయెల్కి ఫోన్ చేసి మాట్లాడుతానంటే అది కూడా లేదు. మోడీ మాట్లాడాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఇరాన్ తగ్గింది కదా, ఇరాన్ తగ్గి నిజానికి ఇరాన్లో కూడా వ్యతిరేకత ఉంది. ఒక వర్గం వ్యతిరేకిస్తుంది, మనం అమెరికాను నమ్మి సీజ్ ఫైర్ చేయకూడదని ఇరాన్లో కూడా ఒక వర్గం చెప్తుంది. అయినా కూడా ఇరాన్ లో ఉండే ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా అబ్బాస్ అరాక్చి లాంటి వాళ్ళు, మనం కూడా వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం కూడా తగ్గుదాం చూద్దాం అన్నట్టుగా ముందుకెళ్లారు. కానీ కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ చేస్తుంది. నిన్న చాలా మంది మేధావులు నిన్న మార్నింగే చెప్పారండి, ఇజ్రాయెల్ స్పాయిలర్ రోలు, ఇజ్రాయెల్ దీన్ని జరగలేదు అని చెప్తూనే ఉన్నారు. అదే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ హార్ముజ్ జల్సంది క్లోజ్ అయిపోయింది, మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమెరికా అటాక్ చేస్తుందా, లేకపోతే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తాయా? గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్కి యుద్ధం ఈజీ అవుతుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలు పక్కనే ఉంటాయి. గల్ఫ్ దేశాలలో డీసాలినేషన్ ప్రాజెక్టులు కొట్టిందంటే చాలు, డీసాలినేషన్ ప్రాజెక్టులు కొడితే మాత్రం చాలు అనమాట గల్ఫ్ దేశాల్లో. గల్ఫ్ దేశాలు కూడా మూర్ఖంగా యుఏఈ, అందరూ అదే అంటున్నారు, యుఏఈకి ఏమి ఇదైంది, నిన్న పోయి వాళ్ళ 2 ప్రాంతాల మీద అటాక్ చేసింది ఇరాన్ లో. యుఏఈ ఇప్పటి వరకు ఇరాన్ మీద డైరెక్ట్ గా అటాక్ చేయలే. వాళ్ళు ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక తీర్మానం చేశారు, ఒక ఇది పెట్టారు అనమాట. అదేంటంటే మేము ఇరాన్ మీద అటాక్ చేస్తాం, పర్మిషన్ ఇవ్వమని. కానీ రష్యా, చైనా అడ్డుపడ్డాయి వీటో అధికారాన్ని ఉపయోగించి. దాంతో వాళ్ళు ఇల్లీగల్ వార్లకి వాళ్ళు కూడా ఎంటర్ అవుదామని డిసైడ్ అయినట్టు ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో ఒక 3-4, 2 మాత్రం ఒమన్ అండ్ ఖతార్ మాత్రం ఎంటర్ కావట్లేదు. కానీ ఇటు యుఏఈ, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా రేపు ఇరాన్తో అటాక్ చేయబోతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్కి గల్ఫ్ దేశాల మధ్య కూడా సంబంధాలు బాగా పెరిగాయి. ఆ మధ్య సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ కలిసి నేచురలైజేషన్ ప్యాక్ట్ లోకి వెళ్ళింది. యుఏఈ మిగతా దేశాలు కలిపి అబ్రహీం అకార్డ్ అంటారు, అబ్రహీం అకార్డులకి ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకున్నాయి. అంటే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు కూడా మిత్రులే. కాబట్టి ఇప్పుడు మిత్రులకి అందరికీ ఏకైక శత్రువు ఇరాన్. కాబట్టి వాళ్ళందరూ అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చిన సమస్య, అసలు 2 వారాలు శాంతి